ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15:19. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా నుండుటకు మనము పాత స్నేహముల నుండి విడిపించబడవలెను. మనము పాత స్నేహం నుండి, ఐక్యతల నుండి, సంబంధముల నుండి సంపూర్ణంగా త్రెంచివేయబడవలెను. మనము లోకము నుండి, దేవుని స్నేహంలో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు యోహాను సువార్త 15:19 గుర్తించుచున్నాము. అనేక సందర్భములలో ప్రభు ఒక్క మాటతో లేక ఒక్క తాకుడుతో రోగులను స్వస్థపరిచెను. అయినను మార్కు సువార్త 8:23 సందర్భమున గ్రుడ్డివాణ్ణి చేయి పట్టుకుని వెలుపలకు తోడుకొని పోయిన ఉదాహరణ ద్వారా నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా ఎట్లుండగలము చూపించుచున్నాడు. ఆ దినము వరకు గ్రుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడుచుండెను. కాని ప్రభు అతనిని నడిపించిన దినమున అతనితో ఇట్లు పలికినట్లుండెను, ఇక నన్ను అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయం చేయనిమ్ము. కనుక ఆయన పాత సహవాసములో నుండి అతనిని వెలుపలికి తీసుకుని వచ్చెను. ఆయన మత్స్యకార్యం చేయుటకు భయపడి కాదు, కాని ఒక ఉద్దేశముతో అట్లు చేసెను. అదే ఉద్దేశముతో అబ్రహాము తన రక్త సంబంధులను, స్నేహితులనందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందెను. దేవుని స్నేహంలో ఆనందించు కోరినీడల ఈ మొదటి పాఠమును మనము నేర్చుకొనవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.